ఒక ఊరిలో శేషయ్య భూషయ్య ఉండేవారు. వాళ్ళిద్దరూ ప్రముఖ వ్యాపారస్తులు. ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేది. ఒకరోజు ఒక యువకుడు భూషయ్య వద్దకు వచ్చాడు. లెక్కలు రాసుకుంటున్న భూషయ్య కాసేపయ్యాక తల ఎత్తి ఎవరు అని చూశాడు. అయ్యా, నా పేరు తిరుపతి. శేషయ్య గారి వద్ద గుమ్మస్తాగా పనిచేసేవాణ్ణి. అక్కడి జీతం సరిపోక పని మానేశాను. మీ దగ్గర ఖాళీ ఉంటే చేస్తాను అన్నాడు. భూషయ్య క్షణం ఆలోచించి, ఇక్కడ కొంతకాలం పనిచేశాక మళ్ళీ జీతం పెంచమని అడగవని నమ్మకమేంటి అన్నాడు. జీతం సరిపోదనిపిస్తే అప్పుడు పెంచమని అడగడంలో తప్పులేదు కదండి అన్నాడు తిరుపతి. నిన్ను పనిలోకి తీసుకుంటే నాకు ప్రత్యేకంగా లాభం ఉందా అని అడిగాడు భూషయ్య. మీరనేది నాకు అర్థం కాలేదండి అన్నాడు తిరుపతి వినయంగా. అదే, అక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాలు నాకు చెప్పగలవా అని అడిగాడు భూషయ్య. అది కుదరదండి, ఎందుకంటే అక్కడి రహస్యాలు మీకు చెబితే మీరు నన్ను పనిలోకి తీసుకోరు అన్నాడు తిరుపతి. ఎందుకని అంటూ భూషయ్య కాస్త మాట సాగదీశాడు. ఇక్కడి విషయాలు మళ్ళీ అక్కడ చెప్పవని నమ్మకం ఏమిటి అని అడుగుతారు అన్నాడు తిరుపతి. ఆ జవాబు వింటూనే భూషయ్య పెద్దగా నవ్వి, తిరుపతి, నీ జవాబు నీ తెలివితేటల్ని కాదు, నిజాయితీని కూడా తెలియజేస్తున్నది. నాకు ఆ శేషయ్యకు వ్యాపారంలో పోటీయే గాని గుమ్మస్తాల విషయంలో పోటీ లేదు. రారా, ఈ లెక్కల పుస్తకం తీసుకో, నిన్ను పనిలోకి తీసుకుంటున్నాను అన్నాడు భూషయ్య. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.